హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ రోజు క్లాస్ ఏంటి అని అంటే శారీ ప్లీటింగ్ కి మెజర్మెంట్ టేప్ తోటి ఎలా చేసుకోవాలక్క అనేసి అడిగారు. ఇది ఫ్యాన్ ప్లీట్స్ కోసం ఇలా తీసుకున్నారు అంటే బాగుంటది. లేదు నార్మల్ గా ఏ మెథడ్ అయినా సరేనండి. టేప్ తోటి కస్టమర్ వచ్చారు అంటే మెజర్మెంట్ ఎలా చేయాలి అనేదే ఈ రోజు నేర్చుకోబోతున్నారు. ఎందుకు టేప్ తో అని అంటే కొంతమంది రాలేరు కాబట్టి టేప్ తో తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు శారీ ఒక 4 శారీలు, 3 శారీలు తెచ్చారనుకోండి. శారీని మనం విడదీసి మెజర్మెంట్ చేస్తూ ఉన్నామనుకోండి. ఒక్క శారీ అంటే పర్వాలేదు. ఏదో చేసుకోవచ్చు. అదే 2, 3 శారీ అంటే అన్ని శారీస్‌ని మనం విప్పుతూ, మడత పెడుతూ ఆ టైం అంతా వేస్ట్ కదా! సీజన్ టైమ్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ టైం వేస్ట్ అవుతది. ఆ శారీని కిందన పడేస్తూ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అందుకోసం మెజర్మెంట్ చూడండి టేప్, ఇంచ్ టేప్ ఇలా తీసుకోండి. తీసుకొని ఫస్ట్ సెల్ఫ్‌గా ఈరోజు నాకు నేను చూపిస్తున్నాను. సేమ్ మెథడ్‌లోనే ఇంకొకళ్ళకి తీయాలి. సేమ్ మెథడ్‌లోనే ఇంకొకళ్ళకి తీయాలన్నమాట. లేదు అంటే ఆ వీడియో కూడా మీకు ఇంకో అమ్మాయి ఎవరైనా వచ్చారు షాప్‌కి వచ్చారంటే నేను తీస్తానులెండి. ఫస్ట్ షోల్డర్ దగ్గర ఇలా మనకి షోల్డర్ ఉంటది కదా! షోల్డర్ దగ్గర మీరు టేప్ పెట్టి కరెక్ట్‌గా మీకు పళ్ళు ఎంత వరకు కావాలి అనేసి వాళ్ళు చెప్తున్నారని చూసుకోండి. ఇప్పుడు నేను కాబట్టి నేను టేప్‌ని వదలకుండా ఇక్కడ పట్టుకుంటున్నాను. కస్టమర్ అనుకోండి వాళ్ళని పట్టుకోమని చెప్పండి. ఇప్పుడు నేను నార్మల్‌గా తీసి చూపిస్తాను. కానీ కొంచెం మీకు ముందు వెనక్కి వస్తది. అంటే ఎలా తీయాలి అనేది చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఈ మోకాలు కింద ఒక్కొక్కళ్ళు పళ్ళు కింద వరకు కావాలి అని అంటారు. ఒక్కొక్కళ్ళు పైకి కావాలి అని అంటారు. సో, ఇప్పుడు నాకు 41 అయితే వచ్చిందనమాట పళ్ళు. సో, షోల్డర్ నుంచి 41 ఫస్ట్ మెజర్‌మెంట్ తీసుకున్నాను. షోల్డర్ నుంచి పళ్ళుకి ఫస్ట్ మెజర్‌మెంట్ మీకు రాసి చూపిస్తానండి. ఎలాగా అనేది మీకొకసారి రాసి చూపిస్తాను. ప్రస్తుతానికి రాసి ఉంచాను. మీకు నేను తర్వాత చూపిస్తాను. హైట్ ఫస్ట్ మెజర్‌మెంట్ చేసుకున్నాం. తర్వాత చూడండి అదే షోల్డర్ దగ్గర మీరు ఇక్కడి నుంచి పెట్టి చెస్ట్ ఎక్కడ కరెక్ట్‌గా వస్తుందో అక్కడికి మీరు మార్క్ చేయాలి. కరెక్ట్‌గా చెస్ట్ ఎక్కడ వస్తుంది అనంటే అక్కడ చూసుకోండి. అప్పుడే మీకు సైడ్ కవర్ అవ్వడానికి మెజర్‌మెంట్ అన్నమాట ఇది. సో, ఇప్పుడు 12 అంటే ఒక హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ లైట్‌గా పైన కిందన ఉన్నంత మాత్రాన మీకేం ప్రాబ్లమ్ అయితే రాదు. కానీ ఇప్పుడు 12 ½ ఉంది. హైట్ చూసారంటే 12 ½ ఉంది. ఇక్కడి నుంచి సెకండ్ మెజర్‌మెంట్ మీకు 12 ½ సెకండ్ మెజర్‌మెంట్ అండి. షోల్డర్ నుంచి చెస్ట్ దగ్గర తీసిన మెజర్‌మెంట్. తర్వాత చూసారంటే చెస్ట్ దగ్గర నుంచి మీకు సైడ్ అంటే ఇప్పుడు అందరూ సైడ్ కనిపించకూడదక్క అనేసి అడుగుతున్నారనమాట. అందుకోసం మీరు ఇలా తీయండి. చెస్ట్ దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్మ్ ఉంది కదా! ఇలా వాళ్ళని నిలబడమని చెప్పండి. నిలబడమని చెప్పి మీకు ఇలా ఆర్మ్ వస్తుంది కదా! ఈ ఆర్మ్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ దగ్గర వరకు ఇలా టేప్‌ని పెట్టుకోండి. ఇలా కరెక్ట్‌గా ఇలా నిలబడ్డారు అంటే మీకు ఇలా నిలబడ్డారు అంటే కరెక్ట్‌గా ఉంటదనమాట. నేనిప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను. సో, ఇలా నిలబడమని చెప్పేసి ఈ ఆర్మ్ లైన్ నుంచి ఈ ఆర్మ్ లైన్ వరకు తీశారంటే వాళ్ళకి సైడ్ అనేది కవర్ అవుతూ ఉంటది. సో, ఇప్పుడు నాకు చూసారంటే 13 వస్తుంది. 13 ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ ప్లీట్స్ కనేసి రాసుకోండి. చెస్ట్ 13. సో, 13 ఇంచ్ వస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా వస్తదండి. వాళ్ళ ఒళ్ళుని బట్టి, చెస్ట్‌ని బట్టి వస్తూ ఉంటది. మీరు అన్ని కన్‌ఫ్యూజ్ అయితే చేసుకోవద్దు. ఇప్పుడు 3 మెజర్‌మెంట్ తీసాము. ఒకటి షోల్డర్ నుంచి కింద పళ్ళు మెజర్‌మెంట్ తీసాను. తర్వాత అక్కడి నుంచి చెస్ట్ ఎక్కడికి ఫినిష్ అవుతుందో అక్కడికి ఒక మెజర్‌మెంట్. తర్వాత ఇలా అడ్డంగా ఒక మెజర్‌మెంట్ 3 తీసాం కదా! ఇప్పుడు ఏం చేస్తారు అంటే టేప్‌ని ఇక్కడి నుంచి ఇలా పెట్టి ఒక శారీని చుట్టినట్లు ఇలా చుట్టండి. ఇలా ఇది మనకి మనం అన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటది. ఇలా కరెక్ట్‌గా షోల్డర్ దగ్గర వదలలేదు చూడండి. శారీ కడతాం కదా! సేమ్ మెజర్‌మెంట్‌లో నాకు కరెక్ట్‌గా సెంటర్‌లో ఎక్కడికు ఇది బొట్టు దగ్గర తీయాలి అని చెప్పుంటాను కదా! కరెక్ట్‌గా అక్కడికి ఎంత వస్తుందో రాసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టేప్ తోటి వస్తుంది అంటే 50 వస్తుంది. ఇది కూడా ఉళ్ళుని బట్టి, పొట్ట ఉన్న దాన్ని బట్టి వస్తూ ఉంటది. సో, ఇది నేను ఫుల్ రౌండ్ అని రాస్తున్నాను. ఫుల్ రౌండ్ 50 అన్నమాట. షోల్డర్ నుంచి ఫుల్ రౌండ్ 50. ఇది మీకు ఎంత మెజర్‌మెంట్? 4థ్ మెజర్‌మెంట్ అన్నమాట. ఇప్పుడు లాస్ట్ వన్ చూడండి. హిప్ కరెక్ట్‌గా
శారీని ఇక్కడి నుంచి ఇలా టేప్ ని కొంచెం లైట్ గా లూజ్ ఉన్నా పర్వాలేదు. సో లైట్ గా మనం ఒక ఫింగర్ 2 ఫింగర్లు ఇలా వెళ్ళినట్టు లూజ్ పెట్టి మీరు ఇలా తీసుకోండి. ఇప్పుడు ఎంత వస్తుంది అంటే 39. సో నాకు ఎంత 39 వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ రౌండ్. ఇది షోల్డర్ లెంత్ అని రాస్తానండి. నార్మల్ గా ఎస్ లెంత్ అని పెడతాను. సో ఇప్పుడు చూడండి, హైట్ ఎంత రాశాను అంటే 41 రాశాను. షోల్డర్ లెంత్ రాస్తే ఎంత అంటే 12.5 రాశాను. చెస్ట్ ఎంత అంటే 13. ఫుల్ రౌండ్ ఎంత అంటే 50. దాని తర్వాత ఫస్ట్ రౌండ్ ఎంత అంటే 39. సో ఈ మెషర్మెంట్ ఈ రోజు మెషర్మెంట్ ఒక్కటే తీయడం చెప్పాను అనమాట. ఇందులో నుంచి మార్కింగ్ కొంచెం మారుతూ పిన్ అయితే శారీ మీద పెట్టినప్పుడు మారుతుంది. ఇది మెషర్మెంట్ కోసం. ఎవరైనా కస్టమర్ వచ్చారు అంటే వెంటనే వాళ్ళ నేమ్ రాసి ఫోన్ నంబర్ రాసి మీరు ఇలా రాసుకున్నారు అంటే ఈజీగా ఉంటది. మీరు తీసుకొని చూసినప్పుడు ఓ ఇంతేనా అన్నట్లు ఈజీగా ఉంటది అనమాట. ఇది టేప్ తో మెషర్మెంట్ అండి. సో ఈ రోజు ఈ క్లాస్ ఏమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా కింద అడగండి. నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. లేదంటే వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను. బాయ్ అండి.